కన్నయ్య దయ వల్ల బావగారు వచ్చేస్తున్నారులేండి. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది. రే అఖిల్, ఇదిగోరా. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంట్రా, ముందు అమౌంట్ కట్టే. గేమ్ స్టార్ట్స్ నౌ. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ మొదలవుతుంది. ఏంట్రా, ఏమైంది? బ్యాగ్ లో డబ్బు లేదన్నయ్య. డబ్బు లేకపోవటం ఏంట్రా? ఇదేంట్రా, డబ్బుకి బదులు బట్టలున్నాయేంటి? అదే నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. నేను బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బు ఈ బ్యాగ్ లోనే పెట్టానే. బ్యాగ్ లో పెడితే డబ్బులు బట్టలుగా ఎలా మారుతాయి అన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదురా. అర్థం లేకుండా మాట్లాడకన్నయ్య. నీ దగ్గర ఉన్న బ్యాగ్ లో నువ్వు పెట్టిన డబ్బులు నీకు తెలియకుండా బట్టలుగా ఎలా మారుతాయి? నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఏంటన్నయ్య ఆలోచించేది? ఆ ఆలోచన జాగ్రత్తగా డబ్బులు తీసుకొచ్చే విషయంలో ఉండాలి. అవతల కిట్టు పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో చెప్పాను కదా. ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పాను కదా. అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా డబ్బు తీసుకురావాలి? ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అన్నయ్య? నేనేం నిర్లక్ష్యంగా లేనురా, జాగ్రత్తగానే ఉన్నాను. కాకపోతే ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. జరగకూడదు. ఇలాంటి విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మిస్టేక్ జరగకూడదు అన్నయ్య. అంటే ఏంటి? మీ అన్నయ్య కావాలని ఈ మిస్టేక్ చేశాడంటావా? అని నేను అన్నానా? మరి ఏమంటున్నావు? మీ అన్నయ్యకి నిర్లక్ష్యం ఎక్కువ అంటున్నావా? రెస్పాన్సిబిలిటీ అనేది మీ అన్నయ్యకి లేదు అంటున్నావా? రెస్పాన్సిబిలిటీ ఉండుంటే, నిర్లక్ష్యం లేకపోయి ఉంటే ఇలా డబ్బులు పారేసుకొని వస్తాడా? ఆఫ్టర్ ఆల్ డబ్బు గురించి మీ అన్నయ్యని పట్టుకొని ఇంత మందిలో ఇన్ని మాటలు అంటున్నావు. ఇంతమంది ముందు ఇలా అవమానిస్తావా? డబ్బు గురించి నేను మాట్లాడట్లేదు, అన్నయ్య నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను. అంటే ఏంటి? నిర్లక్ష్యం వల్ల డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ అదే నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించగలమా? అవతల ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అని చెప్పినప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు ఎవరైనా? అంటే మీ అన్నయ్య తప్పు చేశాడు అంటావా? ఖచ్చితంగా అన్నయ్య చేసింది తప్పే. తప్పే. ఒక మనిషి ప్రాణాలతో ఆడుకోవడం అనేది ఎవరు చేసినా తప్పే. క్షమించరాని తప్పే. అఖిల్ బాబు, ఆగండి అఖిల్ బాబు, తొందర పడకండి. విన్నావా? మీ తమ్ముడు గారు ఏమంటున్నారో విన్నావా? నువ్వు తప్పు చేశావంట. మీ తమ్ముడి గారి కాళ్ల మీద పడి క్షమించమని అడిగినా కూడా క్షమించలేనంత పెద్ద తప్పు చేశావంట. అరే, ఒక పని వాడికి చెప్పినట్టు ఫోన్ చేసి డబ్బు తీసుకురా అని ఆర్డర్ వేయగానే హడావిడిగా బయలుదేరి బ్యాంక్కి వెళ్లి డబ్బులు తీసుకొచ్చినందుకు మీ తమ్ముడు గారు నీకు గొప్ప సన్మానమే చేశారు. అందరి ముందు తలెత్తుకోలేనంత గొప్ప సన్మానం చేశారు. అసలు ఎప్పటి నుంచో మీ తమ్ముడికి నువ్వంటే చులకన. బిజినెస్ వ్యవహారాలన్నీ మేమే చూసుకుంటాము, ఈయన గారికి ఏమీ తెలీదు అని మీ తమ్ముడు గారి ఫీలింగ్. ఇప్పుడు చిన్న ఛాన్స్ దొరికేసరికి రెచ్చిపోయి అందరి ముందు తిట్టేసి నిన్ను అవమానించాడు. వదినా, నేనేం అన్నయ్యని తిట్టలేదు. అన్నయ్య చేసిన తప్పు గురించి మాట్లాడాను. ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఊరుకుంటున్నాను కదా అని తెగరెచ్చిపోతున్నావేంటి? నేనేమన్నా కావాలని తప్పు చేశానా? అతనికి ఆపరేషన్ జరగకుండా ఉండటం కోసం ఇలా చేశానంటావా? పెద్ద చిన్న గౌరవం లేకుండా నోటుకొచ్చినట్టు వాగుతున్నావు. నీ తప్పు కదా? తప్పే బావగారు. అన్నయ్యతో ఇలా మాట్లాడడం ఖచ్చితంగా ఈయన చేసిన తప్పే.
ఆపరేషన్ ఆగిపోతుందేమో అన్న బాధలో ఈయన అలా మాట్లాడారు. దయచేసి మీరు పట్టించుకోకండి. బావుందమ్మా, చాలా బావుంది. మీ ఆయనేమో నోటికొచ్చినట్టు తిడతాడు, నువ్వేమో పట్టించుకోవద్దు అంటావు. ఇది ఇంతటితో ఆగదు. ప్రతిసారి మీ ఆయన ఇలా తిడుతూనే ఉంటాడు, నువ్వు ఇలా పట్టించుకోవద్దు అంటూనే ఉంటావు. మేమిలా మాటలు పడుతూనే ఉండాలి. అరుణ్, హెల్ప్ చేయడానికి వచ్చి మాటలు పడింది చాలు. ఇంకా అఖిల్ నిన్ను మాటలంటే నేను భరించలేను, నా వల్ల కాదు. రా. సార్, అమౌంట్ కట్టారా? ఇంకా లేదండి. తొందరగా కట్టండి సార్. అవతల పేషెంట్ కి కడుపు నొప్పి మళ్ళీ స్టార్ట్ అయింది. తొందరగా ఆపరేషన్ మొదలు పెట్టాలి. నొప్పి ఎక్కువయ్యాక ఆపరేషన్ చేసినా ఉపయోగం ఉండకపోవచ్చు సార్, ఆలోచించుకోండి. అఖిల్ బాబు, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వేం టెన్షన్ పడకు శ్యామ. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు కదా, అతనితో మాట్లాడి ముందు ఆపరేషన్ మొదలు పెట్టిస్తాను. తర్వాత ఆఫీస్ నుంచి డబ్బు తెప్పించి కట్టేద్దాం. హలో హలో, డాక్టర్ శివరామకృష్ణ గారు లేరమ్మా? ఆయన సర్జరీలో ఉన్నారు సార్. ప్రస్తుతం ఆయనతో మాట్లాడడానికి కుదరదు. ఒక అరగంట తర్వాత కాల్ చేయండి. ఓకే. డాక్టర్ గారు ఏదో సర్జరీలో ఉన్నారట. అరగంట వరకు ఆయన్ని కాంటాక్ట్ చేయడం కుదరదు. ఇప్పుడు ఏం చేయాలి? తగ్గిపోతుంది నాన్న, కొంచెం ఓర్చుకో. కాసేపట్లో ఆపరేషన్ చేస్తారు. తగ్గిపోతుంది. కాసేపట్లో ఆపరేషన్ చేస్తారట. కొద్దిసేపు ఓర్చుకో. ఏమండి, కిట్టు అండి, కిట్టు. సార్, తొందరగా ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం సార్. ముందు మీరు వెళ్ళి డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకురండి సార్, తొందరగా. అలాగే. తగ్గిపోతుంది. అల్లుడు గారు, కిట్టుకి కడుపు నొప్పి ఎక్కువైంది, తట్టుకోలేకపోతున్నాడు బాబు. తొందరగా ఆపరేషన్ కి తీసుకెళ్ళాలి అంటున్నారు. ఇంకా మీ అన్నయ్య గారు రాలేదా? డబ్బులు కట్టలేదా? అదంతా నేను చూసుకుంటానండి. ఒక 5 minutes లో ఆపరేషన్ మొదలవుతుంది. మీరెళ్ళి కిట్టు దగ్గర ఉండండి. అలాగే బాబు, అలాగే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. మా పేషెంట్ కి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలన్నారండి. యాక్చువల్ గా అమౌంట్ రెడీ చేసుకున్నాం, బట్ దారిలో మిస్ అయిపోయింది. ఒక్క అరగంటలో మళ్ళీ తెప్పించేసి అమౌంట్ కట్టేస్తానండి. ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం అంటున్నారు. ముందు ఆపరేషన్ మొదలు పెట్టిస్తారా ప్లీజ్? సారీ సార్, డబ్బులు కట్టాకే ఆపరేషన్ మొదలు పెడతారు. అది మా హాస్పిటల్ రూల్. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. ఇది రియల్ డైమండ్ రింగ్. దీని కాస్ట్ 4 lakhs. దిస్ ఇస్ మై కార్ కి. దిస్ కాస్ట్ అరౌండ్ 10 lakhs. మేము ఆపరేషన్ కట్టాల్సిన డబ్బుకి ఇది కూడా సరిపోదంటే క్షమ చేయండి. ఆగండి సార్. నమస్తే అండి. ఏంటి అఖిల్, ఏంటి ప్రాబ్లం? అది యాక్చువల్గా కిట్టుకి అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారండి. ఏంటి అఖిల్ ఇది? సెక్యూరిటీ కింద ఇవన్నీ పెట్టడం ఏంటి? ఏం అవసరం లేదు, తీసుకోండి. చూడమ్మా, ఇతను మాకు బాగా తెలిసినవాడు. డబ్బు ముట్టినట్టుగా రిసిప్ట్ ఇచ్చి పంపించు. ఆపరేషన్ మొదలు పెడదాం. తర్వాత అమౌంట్ కడతారులే, ఓకేనా? ఓకే సార్.
రిసిప్ట్ రెడీ చేస్తాను. థ్యాంక్ యూ సార్. నిర్లక్ష్యం వల్ల డబ్బు పోగొట్టుకుంటే సంపాదించుకోవచ్చు, కానీ అదే నిర్లక్ష్యం వల్ల ప్రాణం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించగలమా? ఏంటి హాస్పిటల్లో మీ తమ్ముడన్న మాటలే గుర్తొస్తున్నాయా? నీకవి మాటల్లా అనిపిస్తున్నాయేమో, నాకు మాత్రం తూటాల్లా గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సొంత అన్నయ్యని పట్టుకొని ఎవరైనా అంత తక్కువ చేసి మాట్లాడతారా? అది అందరి ముందు, ముఖ్యంగా అతని పెళ్ళాం ముందు. అతని పెళ్ళాం ముందు నిన్ను అంత చులకన చేసి మాట్లాడడం ఎంత తప్పు. అఖిల్ నీకంటే చిన్నవాడైనా కూడా నా ముందు నువ్వు ఎప్పుడన్నా అఖిల్ని చులకన చేసి మాట్లాడావా? పోనీ మీ అన్నయ్య వైదేహి అక్క ముందు నిన్ను ఎప్పుడైనా చులకన చేసి మాట్లాడా? మీ ఇద్దరిలో ఎవరు మీ పెళ్ళాల ముందు బ్రదర్స్ని చులకన చేసి మాట్లాడలేదు. కానీ మీ తమ్ముడు తన పెళ్ళాం ముందు నిన్ను చులకన చేసి మాట్లాడాడు. ఎంత అవమానం! ఇప్పటికే వాళ్ళు నిన్ను చాలా రకాలుగా అవమానాలు చేశారు. బిజినెస్ వ్యవహారాలు, బిజినెస్ టూర్లు అన్ని వాళ్లే చూసుకున్నారు. నిన్ను జస్ట్ ఆఫీస్లో క్లర్క్లా పడేశారు. అయినా భరించాను. కానీ పబ్లిక్గా ఇంతలా అవమానిస్తే చూస్తే ఎలా భరిస్తాను? ఇవాళ అఖిల్ నీతో అంత చులకనగా మాట్లాడడం చూసి రేపు అఖిల్ పెళ్ళాం కూడా నీతో అలా మాట్లాడుతుంది. అది కూడా భరించాలా? ఏంటి నేను ఇంత రెచ్చగొట్టినా కూడా అరుణ్ మాట్లాడడం లేదో? శ్యామాని ఇంట్లోంచి బయటికి పంపించాలి అంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదామని అరుణ్ని రెచ్చగొడతాను. అలా వెళ్ళిపోవడానికి అత్తయ్య గారు ఒప్పుకోరు కదా. శ్యామ వల్లే ఎన్ని గొడవలు జరుగుతున్నాయనుకొని శ్యామాని ఇంట్లోంచి తరిమేస్తుంది అత్తయ్య. ఎస్ అరుణ్, ఒక పని చేద్దాం. ఏంటి? జరిగింది మొత్తం మావయ్య గారికి చెప్పేద్దాం. మన వాటా ఎంతో పంచి ఇచ్చేమందాం. ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోదాం. వేరే ఇల్లు తీసుకుందాం. హ్యాపీగా ఉందా? ఏమంటావ్? మౌనం అర్ధాంగీకారం అనుకోవాలా, పూర్తి అంగీకారం అనుకోవాలా? నేను చేస్తున్న ఈ వేరు కుంపటి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కదా, చూద్దాం. డాక్టర్ గారు, సార్, ఆపరేషన్ పూర్తయింది. కోలుకోవడానికి టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్. వీడేంటి ఇంత కోపంగా వస్తున్నాడు? అరుణ్, నాన్న అరుణ్, ఏమైందిరా? నిన్నే అడుగుతుంది. ఏమైంది అరుణ్? నాన్న అరుణ్, నాన్న అరుణ్, రే! ఏంటి ఐశ్వర్య, వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఏం జరిగింది? ఇంతవరకు ఎప్పుడు జరగంది ఇవాళ జరిగిందత్తయ్యా.
ఎటువంటి సంఘటన అయితే ఎప్పటికీ జరగకూడదని మనం కోరుకుంటున్నామో అటువంటి సంఘటన ఇవాళ జరిగింది. అఖిల్ అరుణ్ని అనరాని మాటలని దారుణంగా అవమానపరిచాడు. అఖిల్ ఏంటి అరుణ్ణి అనరాని మాటలు అనడమేంటి, అవమానించడమేంటి, అసలేం జరిగింది? ఇదత్తయ్య జరిగింది. ఎప్పుడు అన్నయ్య మాటని కాదనని వాడు అన్నయ్యని అన్ని మాటలు అనడమేంటో నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైంది అత్తయ్య. ఇందులో అఖిల్ తప్పు కొంతే ఉంది, మిగతా తప్పంతా ఆ శ్యామాది. శ్యామ తమ్ముడి విషయంలో అలా జరిగేసరికి శ్యామ కోసమే అఖిల్ అలా మాట్లాడాడు. అంటే ఒక రకంగా అఖిల్ అలా మాట్లాడేలా శ్యామనే చేసింది. ఎప్పుడు లేంది ఆ శ్యామ వల్ల అన్నదమ్ముల మధ్య ఇలాంటి గొడవలు మొదలయ్యాయి. ఇవాళ అఖిల్ అలా మాట్లాడడం చూసి రేపు శ్యామ కూడా అలా మాట్లాడదని, అలా అవమానించదని గ్యారెంటీ ఏంటి అని అంటున్నారు ఆయన. అలాంటిది ఏదైనా జరిగితే తలెత్తుకొని బ్రతకలేను అని అంటున్నారు ఆయన. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోయి వేరే కాపురం పెడదాము అంటున్నారు. వేరు కాపురమా? నేను బ్రతికుండగా అలాంటిది జరగనివ్వను. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలత్తయ్యా? ఇంకెప్పుడు అలా జరగకుండా చూస్తాను. ఆ శ్యామకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. జరిగిందానికి వాళ్ళ చేత మీకు క్షమాపణలు చెప్పిస్తాను. వాణ్ణి అనవసరంగా బాధపడొద్దు అని చెప్పు. అంతా నేను చూసుకుంటాను, సరేనా? అరుణ్ దాని గురించి అంతలా బాధపడ్డం లేదత్తయ్య. నేనే కావాలని రెచ్చగొట్టి అతని బాధని పెంచాను. వేరే కాపురం పెడదామని చెప్పి తన కోపాన్ని ఇంకా రెట్టింపు చేశాను. అరుణ్ వేరే కాపురం పెడదామన్నాడని మీకు చెప్పి శ్యామ మీద మీకు కోపాన్ని పెంచాను. ఇలా ఇంట్లో అందరికీ శ్యామ మీద కోపాన్ని పెంచుతాను. ఈ దెబ్బతో శ్యామ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం గ్యారెంటీ. ఇక నాకు ఈ ఇంట్లో తిరుగే ఉండదు. అత్తయ్య, వాళ్ళు వస్తున్నారు. మమ్మీ ఏంటి అలా ఉన్నావు? కడుపున పుట్టిన పిల్లలు గొడవలు పడుతూ ఉంటే ఏ కన్న తల్లైనా ఇలాగే ఉంటుందిరా. గొడవలు పడ్డం అంటే మమ్మీ అసలు ఏం జరిగిందంటే, జరిగింది నేను చెప్పాను. అందుకే నేను మళ్ళీ చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా? నువ్వు అరుణ్ణి ఏవి అనలేదు అంటావా? చూసారా అత్తయ్య గారు, చూసారా? మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? మీ ముందే ఇలా మాట్లాడిన వాడు అక్కడ ఎలా మాట్లాడుంటాడో ఊహించుకోండి. అసలేం జరిగిందంటే, నువ్వు మాట్లాడకు. అఖిల్ చెప్తానంటున్నాడుగా, చెప్పని. ఏం చెప్తాడో చెప్పని. చెప్పు అఖిల్, నువ్వే చెప్పు. మమ్మీ అసలు ఏం జరిగిందంటే, ఏం జరిగినా ఎలా జరిగినా అలా జరగకుండా ఉండుంటే బావుండేది.
అలా మీరు గొడవ పడకుండా ఉంటే బావుండేది. అన్నయ్యతో నువ్వలా మాట్లాడకుండా ఉండుంటే బావుండేది. మీ అన్నదమ్ముల మధ్య చిన్న గొడవలొచ్చినా కూడా ఈ తల్లి మనసు తట్టుకోలేదురా. దయచేసి అర్థం చేసుకో. ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఆయన చాలా బాధపడతారు. తన కొడుకులు ముగ్గురు ఏ అరమరికలు లేకుండా ఆనందంగా ఉన్నారని చెప్పి మురిసిపోయే మీ నాన్నగారు ఇలాంటివి జరిగితే చాలా బాధపడతారా. నాకు తెలుసు మమ్మీ, ఇలాంటి జరిగితే మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు. కానీ నేను ఎటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడాల్సి వచ్చిందో దయచేసి అర్థం చేసుకో. శ్యామ వాళ్ళ తమ్ముడి కండిషన్ చాలా సీరియస్గా ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలన్నారు. ఆ పరిస్థితిలో డబ్బులు తెమ్మని అన్నయ్యకి ఫోన్ చేసి చెప్తే అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తే ఎలా? అదే ఆపరేషన్ మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చేయాల్సి వస్తే అంత కేర్లెస్గా బిహేవ్ చేస్తామా?